హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 28 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది అండి. 1 బై 1 చూద్దాం. భారత రాష్ట్రపతి సిజేఐ మరియు ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. ఎస్, కరెక్ట్. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామక ప్రక్రియ కొలీజియం రికమెండేషన్స్ ఆధారంగా జరిగిన ఫైనల్గా నియమించాల్సింది ఎవరు? భారత రాష్ట్రపతి వాళ్ళని నియమించాలి. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. సెకండ్ వన్, సుప్రీంకోర్టు కొలీజియం సిజేఐ నేతృత్వంలో ఉంటుంది మరియు మరో 4 సీనియర్ న్యాయమూర్తులను కలిగి ఉంటుంది. ఎస్, కరెక్ట్. సుప్రీంకోర్టు కొలీజియం మనకి 1+4 సిజేఐతో కలిపి 5 సభ్యులతో కూడిన కొలీజియం వ్యవస్థ ఉంటుంది. ఇది ట్రాన్స్ఫర్స్ మరియు ఈ నియామక ప్రక్రియలను సమీక్షిస్తూ ఉంటుంది మరియు రికమెండేషన్స్ని ఇస్తుంది. ఈ రికమెండేషన్స్ ఆధారంగానే భారత రాష్ట్రపతి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఇన్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి స్టేట్మెంట్ సెకండ్ కూడా కరెక్ట్ అండి. అండ్ థర్డ్ వన్ చూడండి. పార్లమెంటు చట్టం ద్వారా న్యాయమూర్తుల నియామకం మరియు బదిలీల కొరకు కొలీజియం వ్యవస్థ ఏర్పాటైంది. ఇక్కడ ఈ కొలీజియం వ్యవస్థ నియామకం మరియు బదిలీల కొరకు ఏర్పాటైనా కూడా ఇది పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయలేదండి. ఇది ఎవల్యూషన్ ప్రాసెస్లో ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు అండ్ థర్డ్ జడ్జెస్ కేసు ఆధారంగా ఈ కొలీజియం వ్యవస్థ అనేది అభివృద్ధి చెందింది. ప్రజెంట్ థర్డ్ జడ్జెస్ కేసు యొక్క నిబంధనలు ఆధారంగా ఈ కొలీజియం వ్యవస్థ అనేది వర్క్ అవుతుంది. అండ్ లేటర్ ఫోర్త్ జడ్జెస్ కేసులో ఎన్జేఏసీ అనేది ఏర్పాటైనా కూడా సుప్రీంకోర్టు దానిని కొట్టివేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ కొలీజియం వ్యవస్థ అనేది పార్లమెంటు చట్టం ద్వారా కాదు అండి, ఇది కేవలం జ్యుడిషియల్ ఎవల్యూషన్ ఆధారంగా మాత్రమే ఏర్పాటైంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి? వీ కెన్ ఎలిమినేట్ 3 ఆప్షన్స్. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, బతికించే చదువులు కావాలి. ఈ ఆర్టికల్ ముఖ్యంగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, అలానే ప్రస్తుత విద్యా విధానం పిల్లల మెంటల్ హెల్త్ మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది ఇండియన్ సొసైటీలో ఎస్పెషల్లీ వల్నరబుల్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, 5వ తరం యుద్ధ విమానంపై ముందడుగు. ఈ 5th జనరేషన్ జెట్ ఫ్లైట్స్ గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఇండియా ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, ఈసారి వర్షాలు పుష్కలం. ఈ ఆర్టికల్ ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ గురించి, అలానే ఇప్పుడు ఈ వర్షాకాలంలో అంచనాలను మించి ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి అనేది అంచనా వేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇది జాగ్రఫీలో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, విదేశీ నిధులు తీసుకుంటే వార్తలు ప్రచురించడానికి వీల్లేదు. ఈ ఆర్టికల్ రీసెంట్ అమెండ్మెంట్ ఇన్ ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తుంది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్, అలానే ఇంటర్నల్ సెక్యూరిటీ కంటెక్స్ట్లో కూడా ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, 2024-25లో $50 బిలియన్ ఎఫ్డిఐ. భారతదేశంలో ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఇదే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, బ్రతికించే చదువులు కావాలి. ఈ ఆర్టికల్ ముఖ్యంగా స్టూడెంట్స్ సూసైడ్ రేట్స్ గురించి, అలానే స్టూడెంట్స్ మెంటల్ ప్రెజర్ గురించి డిస్కస్ చేస్తుంది అండి. భారతదేశంలో చదువు అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ ఫ్యాక్టర్ ఫర్ మెంటల్ ఇష్యూస్గా ఇక్కడ ఈ గణాంకాలు అనేవి తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ స్టూడెంట్స్ సూసైడ్స్కి సంబంధించి, అలానే మెంటల్ ఇష్యూస్కి సంబంధించి, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది అండి. మనము గణాంకాలని పరిశీలిస్తే భారతదేశంలో విద్యార్థుల యొక్క సూసైడ్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే 2012లో దేశవ్యాప్తంగా 6,654 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు ఒడిగడితే 2022లో అంతకు దాదాపు రెట్టింపు స్థాయిలో, అంటే
10 సంవత్సరాల గ్యాప్లోనే ఒక సంవత్సరానికి విద్యార్థుల యొక్క ఈ బలవన్మరణాలు రెట్టింపు అయ్యాయి. ఇక్కడ 2022లో 13,044 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అలానే ఈ 10 సంవత్సరాల కాలంలో మన దేశంలో సుమారు 1,10,000 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే, ఇంకా రిపోర్టు కానీ అనధికారిక బలవన్మరణాలు ఎన్నున్నాయో తెలియదు మనకి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇవి కేవలం సూసైడ్స్కి సంబంధించిన గణాంకాలు మాత్రమే. ఇవి కాకుండా ఇంకా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి 10 రెట్లు మంది ఎక్కువ మంది ఉంటారు. అంటే కనీసం 10 లక్షలకి పైగా విద్యార్థులు మనకి ఈ మానసిక ఇబ్బందులతో, మానసిక ఆందోళనలతో బాధపడుతున్న వాళ్ళని చూడవచ్చు. ఎన్సీఆర్టీ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం హై స్కూల్ దశ నుంచే చాలామంది విద్యార్థులు కుంగుబాటుకు బాధితులవుతున్నారు అని ఈ నివేదిక తెలియజేస్తుంది. ముఖ్యంగా మనము కొన్ని గణాంకాలని పరిశీలించినప్పుడు ప్రాథమిక విద్యా స్థాయి నుంచే ఈ మానసిక ఆందోళనలు, మానసిక ఇబ్బందులు అనేవి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్లో సుమారు 47.9% మంది పిల్లలు ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. హై స్కూల్ లెవెల్లో 47.6% మంది విద్యార్థులు, డిగ్రీ లెవెల్లో 29.3% మంది విద్యార్థులు, మాస్టర్స్ డిగ్రీ లెవెల్లో 22.4% మంది విద్యార్థులు, డాక్టరేట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు 14.4% మంది విద్యార్థులు ఈ మానసిక ఆందోళనలకు, మానసిక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారని ఈ సర్వే అనేది తెలియజేస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏంటి అనేది చూస్తే ట్యూషన్లు, స్టడీ అవర్లు, ప్రాజెక్టులతో ఆట విడుపుకు అవకాశం లేని బడి పిల్లల చదువులు ఒకవైపు అయితే, ఇష్టం లేని చదువులను బలవంతంగా చదవాల్సి రావడం డిగ్రీ ఆ పై స్థాయి విద్యార్థులలో ఈ బలవన్మరణాలను ప్రేరేపిస్తుంది. యాక్చువల్గా విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనిషిలో ఉండే సహజ నైపుణ్యాలకి సానపడుతూ వారి విజ్ఞానాన్ని అందిస్తూ వ్యక్తిత్వాన్ని అలవర్చడమే విద్య యొక్క పరమోద్దేశం. కానీ ఇప్పుడు విద్యా విధానం ఎలా ఉంది? బట్టి చదువులు, ర్యాంకుల వైపు పరిగెట్టడం తప్ప ఒక నైపుణ్యాన్ని పెంపొందించడం కానీ, విద్యార్థి యొక్క ఇష్టాన్ని తెలుసుకుని అతనిని ఆ రంగం వైపు పురోగమించడానికి సహాయం చేయడం కానీ ఇక్కడ మన విద్యా వ్యవస్థలో కనబడడం లేదు. కేవలం కొన్ని కోర్సులు, కొన్ని ఫీల్డ్స్లో మాత్రమే విద్యార్థులని పరిమితం చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో 40 రంగాలలో సుమారు 250 కెరీర్ ఆప్షన్లు, దాదాపు 5,000 రకాల కొలువులు అందుబాటులో ఉన్నట్లు ఒక అంచనా. కానీ మన విద్యార్థులలో 100కి 93 మందికి తెలిసినవి 7 కెరీర్ ఆప్షన్లే. కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి వాటివి మాత్రమే మనము కెరీర్ ఆప్షన్స్గా భావిస్తూ ఉంటాము. కానీ భారతదేశంలో సుమారు 250 కెరీర్ ఆప్షన్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. దీనివలన ఇంకొక సమస్య తలెత్తుతూ ఉంది. స్కిల్ సెట్ మిస్ మ్యాచ్ అంటారండి. ఈ స్కిల్ సెట్ మిస్ మ్యాచ్ అనేది ఇప్పుడు విద్యార్థి తను బలవంతంగా నేర్చుకున్న చదువులతో అవసరమైన స్కిల్స్ని నేర్చుకోలేకపోతున్నాడు. కాబట్టి ఈ స్కిల్ సెట్ మిస్ మ్యాచ్ వలన అతను ఏ రంగంలోనూ సరైన విధంగా రాణించలేకపోతున్నాడు. ఇది భారతదేశం యొక్క అభివృద్ధికి కూడా మంచిది కాదు. కాబట్టి విద్యార్థుల యొక్క అభిరుచులకు తగిన కోర్సులను ఎంచుకునే స్వేచ్ఛను పిల్లలకు ఇవ్వాలి. అలానే అన్ని విద్యా సంస్థలలో మానసిక వైద్య సేవలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బోధనలో సృజనాత్మకతకు, పాఠ్య ప్రణాళికలలో వ్యాయామ విద్యకు కూడా పెద్ద పీట వేయాల్సిన అవసరం. భారత ప్రభుత్వం కూడా టెలిమానస్ అనే పేరుతో ఒక మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ని అందించడం జరుగుతుంది. ఇది టెలిఫోన్ కాల్ ద్వారా మనకి అందుబాటులోకి వస్తుంది. 14416 ఆర్ 1800891416 ఈ నెంబర్స్కి కాల్ చేయడం ద్వారా ఎవరైనా వ్యక్తులు ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటే వారు మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్స్ లేదా అక్రిడేటెడ్ కౌన్సిలర్స్ని ఈ టెలిఫోన్ ద్వారా కన్సల్ట్ అవ్వవచ్చు. వాళ్ళ సమస్యలను చెప్తే వాళ్ళు సరి అయిన విధానంలో చికిత్సని సూచించడం కానీ లేదా కొన్ని మందులను కూడా సూచించడం జరుగుతుంది. ఈ విధంగా మానసిక సమస్యలతో బాధపడేవారు తగిన పరిష్కారాలని పొందగలుగుతారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 5వ తరం యుద్ధ విమానంపై ముందడుగు, ఆమ్కా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ శాఖ ఆమోదం, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు సమాన అవకాశాలు, దేశీయ పరిజ్ఞానానికి పెద్దపీట, మరింత మెరుగుపడున్న వైమానిక పోరాట సామర్థ్యం.
ఈ ఆర్టికల్ ముఖ్యంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ గురించి, అలానే భారతదేశం దాని అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అత్యంత అధునాతన 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఆమ్కా ప్రాజెక్టు అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ పరిజ్ఞానంతో ఆమ్కా ప్రాజెక్టుపై భారత్ కొంతకాలంగా కసరత్తు చేస్తుంది. దీని కింద మధ్యస్థ బరువు కలిగిన అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇది శత్రువుల రాడార్లను ఏమార్చి వారి గగనతలంలోనికి లోతుగా చొచ్చుకు వెళుతుంది. ఈ స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటి అండి? ఏదైతే ఎనిమీ రాడార్స్ నుంచి అవి కనిపెట్టకుండా తప్పించుకుని ఎనిమీ భూభాగంలోకి ప్రవేశించి అక్కడ అటాక్ చేయగలిగే సామర్థ్యాన్ని స్టెల్త్ టెక్నాలజీ అంటారు. ఇది స్టెల్త్ ఫైటర్ జెట్స్ కావచ్చు, స్టెల్త్ సబ్మెరైన్స్ కావచ్చు. ఇలాగా ప్రస్తుత ఈ అధునాతన నూతన వార్ఫేర్లో ఈ స్టెల్త్ పరిజ్ఞానం అనేది చాలా చాలా కీలకంగా వ్యవహరించనుందండి. పరిశ్రమల భాగస్వామ్యంతో బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీనిని అమలు చేస్తుంది. ఈ ఎగ్జిక్యూషన్ నమూనా కింద ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగ సంస్థలకు పోటీ ప్రాతిపదికన సమాన అవకాశాలు దక్కుతాయి. బిడ్లను స్వతంత్రంగా కానీ, సంయుక్తంగా కానీ లేదా కన్సార్షియం ద్వారా కానీ దాఖలు చేయవచ్చు. అయితే ఆ సంస్థ ఖచ్చితంగా భారత్కు చెందినదై ఉండాలి. ప్రస్తుతం భారతదేశం దగ్గర ఉన్న రఫేల్ కానీ, తేజాస్ కానీ, సుఖోయ్, మిగ్ ఇలాంటి ఏ యుద్ధ విమానాలు కూడా 5వ తరం యుద్ధ విమాన లక్షణాలు లేవండి. ప్రస్తుతం మన దగ్గర ఉన్న అత్యాధునిక యుద్ధ విమానం రాఫెల్ 4.5th జనరేషన్. ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం చూస్తే కృత్రిమ మేధ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు వంటి ప్రత్యేకతలు ఆమ్కా సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇది సమర్థవంతంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువుతో తయారు కానున్న ఈ ప్రాజెక్ట్లో కృత్రిమ మేధతో నడిపే ఎలక్ట్రానిక్ పైలట్, ఆయుధ వ్యవస్థలు ఉంటాయి. ఇందులో అధునాతన ఏవియానిక్స్, సెన్సర్ ఫ్యూజన్ ఉంటుంది. శత్రు రాడార్లకు దొరకకుండా దీనిని అస్త్రశస్త్రాలను అంతర్గతంగా ఉంచడానికి ప్రత్యేకాలు ఉంటాయి. ఆమ్కా బహుళ రీతులలో పోరాటం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భారత వైమానిక దళంతో పాటు నౌకాదళానికి సేవలు అందించేలాగా దీనిని రూపొందిస్తున్నారు. శత్రు గగనతలంపై ఆధిపత్యం సాధించడం, భూతలంపై దాడులు, శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థల ధ్వంసం, ఎలక్ట్రానిక్ యుద్ధం వంటి అనేక అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతం 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అనేవి F-22, F-35 అమెరికా, J-20, J-35 చైనా మాత్రమే వినియోగంలో ఉన్నాయి. రష్యా కూడా Su-57 పేరుతో ఈ తరహా ఫైటర్ జెట్ను రూపొందించింది. ఇప్పుడు భారతదేశం కూడా ఈ ఆమ్కా ప్రాజెక్టు ద్వారా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ను రూపొందించబోతుంది. ఇందులో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే దీనిని డిజైన్ చేస్తున్నా కూడా తొలి విడత ఉత్పత్తి చేసే మార్క్ 1 శ్రేణిలో అమెరికాకు చెందిన GE-414 ఇంజిన్లను ఉపయోగిస్తారు. అయితే మార్క్ 2లో మాత్రం దేశీయంగా అభివృద్ధి చేసే మరింత శక్తివంతమైన ఇంజిన్లను ఉపయోగించే అవకాశం ఉంది. విదేశీ భాగస్వామ్యంతో ఈ ఇంజిన్లను రూపొందించాలని భారత్ తలపోస్తుంది. అండ్ ఈ ప్రాజెక్టు 2034కు కంప్లీట్ అయి భారత వైమానిక దళంలో ఆమ్కాని చేర్చాలనేది ఒక లక్ష్యంగా ఇప్పుడు కృషి చేస్తుంది. ఇక్కడ వివిధ జనరేషన్స్కి చెందిన ఫైటర్ జెట్స్ని మనం చూడవచ్చు అండి. 1st జనరేషన్, 2nd జనరేషన్, 3rd జనరేషన్, 4th జనరేషన్, 4.5 జెన్ ఫైటర్స్, 5th జనరేషన్. సో ఇట్లా మనం చూడవచ్చు. ఎస్పెషల్లీ 5th జనరేషన్ యొక్క ఫీచర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. స్టెల్త్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ స్టెల్త్ టెక్నాలజీ అనేది చాలా చాలా కీలకం. ఇందులో కాంపోజిట్ మెటీరియల్స్, సూపర్ క్రూజ్ స్పీడ్స్ని అండ్ థ్రస్ట్ వెక్టారింగ్, మల్టీ సెన్సార్ ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ లాంటి అధునాతన ఫీచర్స్ ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ సొంతం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. BDL నుంచి సైన్యానికి ఇన్వర్ క్షిపణి T-90 ట్యాంకులలో వినియోగం, త్వరలో 2000 నుంచి 3000 కోట్ల ఆర్డర్. సో ఈ ఇన్వర్ మిజైల్ అనేది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్గా చెప్పవచ్చు అండి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ త్వరలో భారత సైన్యానికి ఈ ఇన్వర్ మిజైల్ని అందించబోతుంది అండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆకాష్, నాగ్ తదితర క్షిపణులతో భారత సైన్యం సత్తా పెంచిన BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్ త్వరలో ఇన్వర్ క్షిపణిని అందించబోతుంది. ATGM యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అయిన ఈ ఇన్వర్ క్షిపణిని భారత సైన్యంలో
పదాతి దళానికి వెన్నుదన్నుగా ఉన్న T-90 ట్యాంకులకు అమర్చుతారు. అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో T-90 ట్యాంకులను తద్వారా సైన్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ కొత్త రకం క్షిపణిని కొనుగోలు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ ఇన్వార్ మిజైల్స్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం చూస్తే దీని యొక్క రేంజ్ అరౌండ్ 5000 మీటర్స్గా చెప్పవచ్చు అండి. అలానే మ్యాక్సిమం ఫ్లైట్ టైమ్ 17.6 సెకండ్స్. దీని లెంత్ అరౌండ్ 695 మిల్లీమీటర్స్ అండ్ దీని యొక్క వెయిట్ 17.2 కేజీస్గా మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఫీచర్స్ చూడవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం కర్ణాటకలో. ఇక్కడ మనకి కర్ణాటకలో ఏర్పాటు కానున్న తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం గురించి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్ బస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్లు సంయుక్తంగా కర్ణాటకలోని కోలారు జిల్లాలో H-125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నాయి. ఈ హెలికాప్టర్ల తయారీకి స్వదేశీ సాంకేతికతను ఉపయోగిస్తారు. అలా తయారైన వాటిని దేశీయ అవసరాలకు, భారతీయ సైన్యానికి, ఇతర దేశాలకు సరఫరా చేయనున్నారు. ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్ తర్వాత ఈ H-125 హెలికాప్టర్ల తయారీ యూనిట్ స్థాపించే 4వ దేశంగా భారత్ నిలవనుంది. సో భారతదేశం ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో ఈ H-125 హెలికాప్టర్లని తయారు చేయనుందండి. ఈ H-125 హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఉన్న 4వ దేశంగా కూడా ఇప్పుడు భారతదేశం నిలవనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈసారి వర్షాలు పుష్కలం. IMD అంచనా. ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ భారతదేశంలో ఈసారి వర్షాలు అంచనాలకు మించి కురుస్తాయని, పుష్కలంగా కురుస్తాయని ఇక్కడ కొన్ని నివేదికల ఆధారంగా చెప్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈసారి దేశంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురిసి గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే అంటే మనకి జనరల్గా 166.9 మిల్లీమీటర్స్తో పోలిస్తే 108% వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య 87 మిల్లీమీటర్ల కంటే 106% వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా చుట్టుపక్కల ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువగాను, వాయువ్య భారతదేశంలో సాధారణంగాను, ఈశాన్య రాష్ట్రాలలో తక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. మధ్య, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలలో కూడా సాధారణ సగటుకు మించి వానలు పడతాయి అని IMD నివేదిక తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈసారి పసిఫిక్ ప్రాంతంలో ఎల్నినో తటస్థంగా ఉంది కాబట్టి ఋతుపవనాలపై ఎల్నినో ప్రభావం చూపబోదు అని IMD తెలిపింది. భారతదేశ మాన్సూన్ అనేది ఒక కాంప్లెక్స్ మెటీరియలాజికల్ సిస్టమ్ అండి. చాలా కారణాలు దీని మీద ప్రభావితం చూపుతాయి. ముఖ్యంగా ఎల్నినో, లానినా వంటి దీర్ఘకాలిక ప్రభావాలు కూడా భారతదేశ వర్షపాతం మీద ప్రభావం చూపుతాయి. ఎల్నినో సమయంలో చాలా తక్కువ వర్షపాతం నమోదవడము, లానినా సమయంలో ఎక్కువ వర్షాలు నమోదవడము మనం చూస్తూ ఉంటాము. అలానే ఇండియన్ ఓషన్ డైపోల్ కావచ్చు, ఈ ఇండియన్ జెట్ స్ట్రీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క వర్షపాతాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విదేశీ నిధులు తీసుకుంటే వార్తలు ప్రచురించడానికి వీల్లేదు. NGOలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం. FCRA నిబంధనలకు సవరణ. సో ఈ ఆర్టికల్లో FCRAకి సంబంధించిన అమెండ్మెంట్స్, ముఖ్యంగా NGOస్ని రెగ్యులేట్ చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దామండి. విదేశాల నుంచి విరాళాలు తీసుకోవాలనుకునే స్వచ్ఛంద సంస్థలకు, ఇప్పటికే స్వీకరిస్తున్న సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. విదేశీ విరాళాలు స్వీకరిస్తూ ప్రచురణ రంగంలో సేవలందిస్తున్న NGOలు వార్తలను ప్రచురించకూడదని స్పష్టం చేసింది. ఆయా సంస్థలు విధిగా రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్ నుంచి తమ పబ్లికేషన్లు వార్తాపత్రికలు కాదని ధృవీకరణ పత్రాలు తెచ్చుకోవాలని సూచించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ మేరకు విదేశీ నిధుల నియంత్రణ చట్టానికి FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్కు సవరణలు చేసింది. యాక్చువల్గా కొన్ని NGOస్ స్వచ్ఛంద సంస్థల ముసుగులో భారతదేశ ఈ సమగ్రతను దెబ్బతీసే విధంగా కొన్ని వార్తాపత్రికలు ప్రచురించడము, దేశంలో విద్వేషాలు
ఇక్కడ రెచ్చగొట్టే విధంగా కొన్ని ఆర్టికల్స్ని ప్రచురించడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి ఒక సవరణని ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అలానే కొన్ని ఎన్జిఓస్ ఇండైరెక్ట్గా టెర్రర్ ఫండింగ్కి స్పాన్సర్స్ చేస్తున్నాయని కూడా తెలుస్తుంది. కాబట్టి ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా, ఆర్థిక లావాదేవీలలో అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఎన్జిఓలు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిబంధనలు విధిగా పాటించాలి అని కూడా మనకి ఇక్కడ తెలియజేయడం చూడవచ్చు. గత 3 ఏళ్ల కాలానికి సంబంధించిన ఆడిట్ నివేదికలు, ఆర్థిక నివేదికలను సమర్పించడం విదేశీ నిధులను పొందాలనుకుంటున్న ఎన్జిఓలకు తప్పనిసరి చేసింది. ఈ పత్రాలను చూపించకపోతే చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో ధ్రువపత్రాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుందని సూచించింది. ఈ విధంగా విదేశీ నిధులు పొందాలనుకునే సంస్థలకు కొన్ని నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు అలా పొందిన సంస్థలు వార్తలు ప్రచురించడానికి వీల్లేదు అనే ఒక నిబంధనని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. మనము ఈ ఎఫ్సిఆర్ఏ యొక్క ఎవల్యూషన్ని చూడవచ్చు అండి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ మొట్టమొదటిసారిగా 1976లో ఎమర్జెన్సీ టైంలో ఏర్పాటు చేయడం, రూపొందించడం జరిగింది. 2010లో దీనికి సంబంధించిన అమెండ్మెంట్స్ మనం చూస్తే జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఎటువంటి ఫారిన్ ఫండ్స్ ఈ ఎన్జిఓలు తీసుకోవడానికి వీల్లేదు అని ఇక్కడ ఈ నిబంధనల్ని మార్చడం జరిగింది. 2020లో మరొక అమెండ్మెంట్ని మనం చూసినప్పుడు ఈ ఫారిన్ ఫండ్స్ అనేవి ఖచ్చితంగా స్క్రూటినీ చేసి వాటి యొక్క యూటిలైజేషన్ని కూడా మానిటర్ చేయడానికి ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కి అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మరింత ముందడుగు వేసి ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనలను కఠినతరం చేస్తూ వార్తలు ప్రచురించడానికి వీల్లేదని కూడా కొన్ని నిబంధనలని ఈ అమెండ్మెంట్స్లో పొందుపరచడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2024-25లో $50 బిలియన్ ఎఫ్డిఐ, 2023-24 కంటే 13% వృద్ధి. సో ఈ ఆర్టికల్లో భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా పొందిన పెట్టుబడుల యొక్క విలువ మరియు దానికి సంబంధించిన గణాంకాలని ఇవ్వడం జరిగింది. దానిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 13% పెరిగి $50 బిలియన్ అంటే సుమారు 4.25 లక్షల కోట్లకు చేరాయి. 2023-24లో ఇవి $44.42 బిలియన్ ఉంటే ప్రస్తుతం $50 బిలియన్ ఎఫ్డిఐ అనేది చేరింది. అదేవిధంగా 2024-25లో మొత్తం ఎఫ్డిఐ అంటే ఈక్విటీలు, రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, ఇతర మూలధనాలు కలిపి $81.04 బిలియన్ నమోదైంది. గత సంవత్సరంలో మనకి ఇది $71.3 బిలియన్ ఉంది. అంటే సుమారు 14% ఎక్కువగా ఈ ఆర్థిక సంవత్సరంలో, అంటే 2023-24 కంటే 2024-25లో 14% వృద్ధి అనేది ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రాల వారీగా చూసినప్పుడు 2024-25లో మహారాష్ట్ర $19.6 బిలియన్ అగ్రస్థానంలో ఉంటే తరువాతి స్థానాలలో కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, హర్యానా ఉన్నాయి. అండ్ 7వ స్థానంలో తెలంగాణ $2.99 బిలియన్ ఈ ఎఫ్డిఐ నిధులను పొందుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే భారతదేశం 2000 నుంచి 2024 మధ్య సుమారు $1 ట్రిలియన్ ఎఫ్డిఐ అనేది పొందింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డిస్కషన్ కూడా మనము ప్రీవియస్ క్లాసెస్లో చూడడం జరిగింది. అలానే ఏ దేశం నుంచి మనము ఎక్కువగా ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని పొందాము అంటే 2024-25లో సింగపూర్ నుంచి సుమారు $14.94 బిలియన్, మారిషస్ నుంచి $8.34, అమెరికా నుంచి $5.45, నెదర్లాండ్స్ నుంచి $4.62 బిలియన్, యుఏఈ నుంచి $3.12 బిలియన్, జపాన్ నుంచి $2.47 బిలియన్, సైప్రస్ నుంచి $1.2 బిలియన్. ఈ విధంగా భారతదేశంలో 2024-25 సంవత్సరానికి $50 బిలియన్ ఎఫ్డిఐ అనేది పొందడం మనం చూసాం. మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫ్డిఐ, రెండవది పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. రెండిటికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాఫిట్స్ అండ్ దానికి సంబంధించి మాత్రమే ఉంటుంది. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో ప్రాఫిట్స్తో పాటు రెస్పాన్సిబిలిటీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లాంటివి ఉంటాయి. అరౌండ్ మోర్ దాన్ 10% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మనము డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా చెప్తాము. లెస్ దాన్ 10% అయితే దానిని పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్గా చెప్తాము. ఈ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇక్కడ లాభాలతో పాటు బాధ్యతలను కూడా పంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో ముఖ్యంగా
హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ కావచ్చు, జాయింట్ వెంచర్స్ కావచ్చు, ఎక్విజిషన్స్ కావచ్చు. సో ఇలాగా ఈ విదేశీ పెట్టుబడులు అనేవి ప్రత్యక్ష పెట్టుబడులుగా చెప్తారు. అండ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అలానే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ జీడిఆర్, గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్, ఎఫ్డిఆర్, ఫారిన్ డిపాజిటరీ రిసిప్ట్స్, ఇలాంటి వాటిలో పెట్టిన పెట్టుబడుల్ని కూడా మనము పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్గా చెప్తాము. ఈ విధంగా ఎఫ్పిఐ మరియు ఎఫ్డిఐకి కొన్ని కీ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 85 లక్షల కోట్లకు భారత వస్తు సేవల ఎగుమతులు 2025-26పై ఫియో అంచనా. భారతదేశంలో వస్తు సేవల ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో $1 ట్రిలియన్ చేరే అవకాశం ఉంది అని, అంటే సుమారు 85 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఫియో అంచనా వేసింది. 2024-25లో ఇవి $824.9 బిలియన్, అంటే సుమారు 70.11 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో అంతర్జాతీయ కొనుగోలుదారులు ఒకే దేశంపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నారు. కనుక ఉత్పత్తులు, సేవల ఎగుమతులలో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదు కావచ్చు అని ఫియో వెల్లడిస్తుంది. 2025-26లో వస్తు ఎగుమతులు 12% పెరిగి $525 నుంచి $535 బిలియన్ చేరవచ్చు అనేది అంచనా. 2024-25లో ఇవి $437 బిలియన్ ఉన్నాయి. అంటే ఇవి ఓన్లీ మెర్కండైజ్, అంటే వస్తువుకి సంబంధించినవి మాత్రమే, సేవలకి సంబంధించినవి కాదు. అలానే సేవలకి సంబంధించి ఎగుమతులు $387 బిలియన్ నుంచి 20% పెరిగి $465 నుంచి $475 బిలియన్ చేరవచ్చు అని పేర్కొంటున్నారు. అలానే కొన్ని రంగాలకి సంబంధించి కూడా ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది అండి. సో ఈ విధంగా ఓవరాల్గా భారతదేశంలో ఒక ఎస్టిమేషన్ ఏంటి, 85 లక్షల కోట్లకు, అంటే సుమారు $1 ట్రిలియన్ భారత వస్తు సేవల ఎగుమతులు వృద్ధి చెందుతాయి అని ఒక అంచనా. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని చూడండి. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది అని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. దేశ స్థూల దేశీయోత్పత్తి $4.19 లక్షల కోట్ల, అంటే సుమారు 356 లక్షల కోట్లకు చేరుకుంది అని, మన ఆర్థిక వ్యవస్థ జపాన్ కంటే $4.187 బిలియన్ అధికంగా ఉంది అని అంతర్జాతీయ ద్రవ్యనిధి పేర్కొన్న అంచనా గణాంకాలను ఆయన వెల్లడించారు. ఇప్పుడు అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారతదేశం 4వ స్థానంలో ఉంది అని ఆయన వివరించారు. నెక్స్ట్ వన్ చూడండి. జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ తేజస్విని స్వర్ణం సాధించింది. 2025 మే 26న జూల్లో జరిగిన ఫైనల్లో తేజస్విని 31 స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పథకం సాధించింది. ఇది మనకి కరెంట్ అఫైర్స్లో, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. బియ్యం ఉత్పత్తిలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ దేశంలోనే ముందుంది అని రాష్ట్ర అర్ధ గణాంక శాఖ నివేదిక తెలిపింది. 2023-24లో 168.75 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసిన తెలంగాణ 2024-25లో ఏకంగా 183.57 లక్షల టన్నులు సాధించింది. బియ్యం ఒకటే కాకుండా ఇతర పంటల దిగుబడులు సైతం అంతకు ముందుతో పోలిస్తే గణనీయంగా పేర్కొన్నట్లు నివేదిక వివరించింది. ఇక్కడ చూడండి. తృణ, చిరుధాన్యాలు కలిపి తెలంగాణలో 37.19 లక్షల టన్నులు, కందులు 1.99 లక్షల టన్నులు, శనగలు 1.10 లక్షల టన్నులు, మినుములు 43,570, పెసలు 24,170, నూనె గింజలు 5.50 లక్షల టన్నులు పండినట్లు ఇక్కడ ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అండి. ఎస్పెషల్లీ తెలంగాణకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి అడిగే అవకాశం ఉంది. అలానే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో అగ్రికల్చర్కి సంబంధించిన టాపిక్స్లో ఈ గణాంకాలు ఖచ్చితంగా మనము మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సఫేద్ సాగర్కు 2025 మే 26 నాటికి 26 ఏళ్లు పూర్తయ్యాయి. కార్గిల్లో పాకిస్తాన్ చొరబాటుదారులను తరిమి కొట్టడానికి భారత్ దీన్ని చేపట్టింది. భారత్ పాక్ మధ్య 1999 మే 3 నుంచి జూలై 26 వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. నాడు భారత సైన్యానికి మద్దతుగా 1999 మే 26న భారత వాయుసేన రంగంలోకి దిగింది. 47 రోజుల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించి కార్గిల్ నుంచి పాకిస్తాన్ సైనికులను, ఉగ్రవాదులను తరిమికొట్టింది.
ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ అనేది వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఆపరేషన్ అండి ఇండియన్ మిలిటరీకి సంబంధించి. ఐఏఎఫ్స్ కోడ్ నేమ్ ఫర్ ఏరియల్ మిషన్స్ డ్యూరింగ్ కార్గిల్ వార్. ఇది హై ఆల్టిట్యూడ్ బాంబింగ్ మరియు లాజిస్టిక్ సపోర్ట్స్కి ఈ ఆపరేషన్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫస్ట్ ఎయిర్ పవర్ యూజ్ ఆఫ్టర్ 1971 ఇండో పాక్ వార్. 1971 ఇండో పాక్ వార్ తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ భారతదేశం తన వాయుసేనని రంగంలోకి దింపింది. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. క్రింది విమానాలను పరిగణించండి. 1 రఫేల్, 2 MiG-29, 3 తేజాస్ MK1. ఈ పైన పేర్కొన్న వాటిలో ఎన్ని 5వ తరం యుద్ధ విమానాలుగా పరిగణించబడతాయి? యాక్చువల్గా ఈ క్వశ్చన్ని నేను ఓన్గా ఫ్రేమ్ చేయలేదు అండి. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్. యూపీఎస్సీ 2024 ప్రిలిమ్స్లో దీనిని అడగడం జరిగింది. సో ఈరోజు మనము 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ ఈ ఆప్షన్స్ని కరెక్ట్గా చూసి కమెంట్ సెక్షన్లో కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.